వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు మైనార్టీ కాలనీలో నిర్మించిన 1024 టిట్కో గృహాలు గత 10 ఏళ్లుగా పంపిణీ కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న, భాస్కర్ యాదవ్, కేసీ జబ్బర్ తెలిపారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ గృహాలు పూర్తయినప్పటికీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొత్త లబ్ధిదారులకు కేటాయించకుండా నిలిపివేసిందని ఆరోపించారు. గురువారం కాలనీలో పర్యటించిన సిపిఐ నాయకులు గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే పంపిణీ చేయాలని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డిని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దాదావలి, విజయేంద్ర, మల్లికార్జున గౌడ్, వీరేష్, సుంకన్న, నరసింహులు, బాషా, అబ్దుల్లా, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో నిర్మించినటువంటి టిట్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే మైనార్టీ కాలంలో నిర్మించినటువంటి టిట్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే మైనార్టీ కాలంలో నిర్మించినటువంటి టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో నిర్మించిన టిట్కో గృహాలు వెంటనే టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే గృహాలు ఇల్లు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే మైనార్టీ కాలంలో టిట్కో గృహాలు వెంటనే. మధ్యలో ముళ్ళ కంపలు, విచిత్రంగా ముళ్ళ కంపలు, ఈ ముళ్ళ కంపల నుండి జనం కూడా ఇక్కడ రావాలనే భయాందోళనకు గురవుతారు. బాబు 5-6 అడుగులు ముళ్ళ కంప పెరిగినాయి. అలాగే కొంతమంది వ్యక్తులు కొన్ని గ్లాసులు అయితేనేమి, డోర్లు అయితేనేమి బీగాలు తీసి పగలగొట్టినారు. కావున వీటిపైన కమిషనర్ గారు చొరవ చూపి ఇక్కడ కొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ గృహాలను రక్షణ కల్పించవలసినదిగా మున్సిపల్ కమిషనర్ గారి మీద ఉంది. నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎమ్మిగనూరు. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో టిట్కో గృహాల ఇండ్లు పరిశీలన చేస్తున్నాము. ఈ పరిశీలనలో భాగంగా ఇల్లు కట్టి ఇప్పటికే 15 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు, జయనాగేశ్వరరెడ్డికి 5 సంవత్సరాలు పాలన చేసి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జయనాగేశ్వరరెడ్డి వచ్చినారు. ఈయన హయాంలోనన్నా ఇక్కడ చాలా దుర్భరంగా ఉండదు. పుల్లు చెట్లు, కంపలు, నీళ్లు సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు. అన్నీ క్లీన్ చేసి లబ్ధిదారులకి వెంటనే బీగాలు ఇచ్చి అక్కడ నివాసం ఉండేటట్లు చూడాలా. పేదలు ఇంటి బాడుగలు కట్టుకోలేక చాలామంది గుడిసెల్లో, అవుట్లో బాడుగున్నారు. మరి ఇంటి బాడుగలు కట్టుకోలేక వాళ్ళ అన్నం తినడానికి డబ్బులు లేక కూలీ దినం 200-300 అయితే తినడానికి సరిపోతుంది. మరి ఇండ్లు బాడుగ కట్టుకోవాలంటే చాలా దుర్మార్గంగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్, మళ్ళీ టీడీపీ జయనాగేశ్వరరెడ్డి వచ్చినారు, ఆయన వెంటనే ఈ టిట్కో గృహాలపైన చర్య తీసుకొని నీళ్ళు వసతులు, కరెంటు వసతులు, డ్రైనేజీలు, అట్లే ముళ్ళ కంపలు మొత్తం తీయించి వారికి లబ్ధిదారులకు వెంటనే బీగాలు ఇచ్చి దాంట్లో ప్రవేశం చేయవలసిగా కోరుతున్నాము. ఇట్లా నా పేరు రైతు సంఘము అధ్యక్షుడు, నా పేరు జబ్బార్. ఎమ్మిగనూరు పట్టణంలో మైనార్టీ కాలనీ టిట్కో గృహాలను నిర్మించడం జరిగినది. గత తెలుగుదేశం హయాంలో పూర్తిగా నిర్మించారు చంద్రబాబు గారు టిట్కో సంస్థ ద్వారా. మరి ఇప్పుడు ఓపారి చంద్రబాబు గారు దిగి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఈయన ఇండ్లు ఇవ్వలే. ఆయన ఇప్పుడు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ టిట్కో ఇండ్లు లబ్ధిదారులకి బిగాలు హ్యాండ్ఓవర్ చేసి ఇక్కడ ఉన్న కొన్ని నిల్వ పెండింగ్ పనులు, విద్యుత్ సౌకర్యం అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి, వివిధ పనులు పెండింగ్ ఉన్న 10% పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు వెంటనే పూర్తి చేసి గౌరవ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు లబ్ధిదారులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పావురాలు ఫారం అయినాయి, అలాగే పాముల ఫారం కూడా అయినాయి. ఇక్కడ పాములు, పావురాలు విచిత్రమైనవి ఇక్కడ నుండి ప్రొడక్షన్ అయ్యి పక్కన ఇళ్ళకి పోయి మనుషులకి ప్రాణ నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది. కావున వెంటనే వీటిని ప్రారంభించాలని గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమము చేపడదామని ఈ సందర్భంగా
ప్రభుత్వానికి కూటమి స్పందించి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. తాగునీరు, విద్యుత్తు, అదేవిధంగా డ్రైనేజ్ లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించి ఆ వైపున ఇవి కూడా టిట్కో గృహాలు లబ్ధిదారులకు పంపించేసి వాళ్ళందరూ కూడా కాపాడం ఇక్కడే ఉండేటట్లు ఆ వైపున ప్రయత్నం చేపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. లేకుంటే దశల వారీగా పోరాటాలకు కూడా వెనకాడమని సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే చాలామంది వందలాది మంది మొత్తం కూడా లబ్ధిదారులు మాకు ఈ ఇల్లు శాంక్షన్ చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఇల్లు అని చెప్పి చూపించలేకపోతున్నారు. కనీసం ఇంటి తాళాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏళ్ళు తరబడి వాళ్ళ కార్యాలయాల చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నప్పటికి కూడా అధికారులు కానీ పాలక ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చాలామంది వాపోతున్నారు. కాబట్టి తక్షణమే పాలక ప్రభుత్వాలు, మున్సిపల్ అధికారులు స్పందించి ఈ టిట్కో గృహాల లబ్ధిదారులకి ఖచ్చితంగా ఇంటి తాళాలు ఇచ్చే వాళ్ళని చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. 2014లో టీడీపీ ప్రభుత్వం హయాంలో సంబంధించి గూడు లేని నిరుపేదలకు మొత్తం కూడా గూడు కల్పించాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్యేడు పట్టణంలో దాదాపు 3500 పైచిలకు టిట్కో గృహాలు నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే కానీ మైనార్టీ కాలనీకి సంబంధించి 1024 టిట్కో గృహాలను నిర్మించడం జరిగింది. దాదాపు టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఒక 5 ఏళ్ళు, 2019 నుంచి 2024 వరకు ఒక వైసీపీ గవర్నమెంట్ సంబంధించి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు టిట్కో గృహాలు మంజూరు చేయకోకున్నట్టు మొత్తం కూడా అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినాయి. మేము ఇప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ లక్ష్యంతోనైతే టిట్కో గృహాలు నిర్మించారో ఆ లక్ష్యాలను మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి అవి కూడా ప్రజలకు పంపిణీ చేసి ప్రజలను చేర్చాలని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు శిథిలా వ్యవస్థ చేరుకోవడం జరిగినాయి. వీటిని మెయింటెనెన్స్ లేక మొత్తం కూడా ఈ యొక్క ప్రజాధనం వృధా అవుతుంది. కాబట్టి ప్రజలను తక్షణమే ఈ యొక్క లబ్ధిదారులను ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం కూడా ఈ టిట్కో గృహాలను మంజూరు చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాపురం ఉండేటట్లు ఈ పాలక ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో స్వయాన లబ్ధిదారులను తీసుకొచ్చి మేమే వీటిలోకి మొత్తం కూడా చేర్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వైపున ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మరొకసారి శాసనసభ్యులు లబ్ధిదారులకు టిట్కో గృహాలు వెంటనే ఇవ్వాలి, లబ్ధిదారులకు టిట్కో గృహాలు వెంటనే ఇవ్వాలి, మైనార్టీలో నిర్మించినటువంటి టిట్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి, మైనార్టీలో నిర్మించినటువంటి టిట్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి, టిట్కో గృహాలను వెంటనే ఇవ్వాలి, మైనార్టీ కాలంలో నిర్మించినటువంటి టిట్కో గృహాల లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి. వాయిస్ ఇద్దామండి, వాయిస్ ముందు జాగ్రత్త అలా ఎందుకు పడతా మరి అవతల పక్క అయితే రష్ చేయలేదానికి మాట్లాడడానికి సంగతి అదే పడుతుంది. మమ్మల్ని కూడా కవర్ చేయాలి అట్లా. చెట్లు లేవు నీకు అది పెట్టొచ్చానే కింద వెనకాల కళ్ళు అట్లా కొట్టు ఓట పడుతుంది అది అనేది చూపించినట్లా
అందరూ ఎక్కుతాం చూడాలి. లింక్ తెచ్చారుగా ఫిల్మ్ బ్యాక్ అంటే వస్తారు. గ్యాస్ ఇది పెద్దదేమి బెడ్రూమ్ సుగరం వెయిట్ కోరుకో సుగరం యాదవ్ కొట్టుకే అంటే కరెక్ట్ చేశారు కానీ వంట మానేస్తాం. నేను అది ఏం చేశారు కావాల్సాను నీళ్ళు కాదు. దాదాపు రాడు నేను రాను గౌడ్ ఫోటో ఫోటో పైన కూడా తెరిచారు యావత్తు సాలింగ్ సేమ్ అవుతాయి అంతే షేర్లు పట్టే వాళ్ళు షేర్లు పట్టేవాళ్ళు బిగిం తెచ్చారా బిగిం తెచ్చారు బిగిం బెడ్రూమ్ ఒకటి కిచెన్ ఒకటి హాల్ ఒకటి ఎవరైనా మంచి ఇల్లు కదా చూస్తాం. కింద పైపులు తీసుకో పైకి వస్తున్నాం. రైట్ రండి చూసుకోండి గోంగండి ఇలా దగ్గర రా. ఇది తీసి అన్ని పడతారా వాంగండి రండి యూత్ మీకేమే లేదు అదేనా అదైతే పైన నెలలు దిగొచ్చు మంది పడతారా ఇల్లు ఉన్నాయి మంది ఇల్లు 20 మంది ఒకరు పోతూ ఫోన్